హాయ్, వెల్కమ్ టు గ్యాస్ట్రో టాక్ సిరీస్ బై డాక్టర్ భార్గవ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటి అంటే మెయిన్గా కొరోజివ్ పాయిజనింగ్ అంటాం. కొరోజివ్ ఈసోఫేజియల్ కానీ స్టమక్ ఇంజరీస్ కానీ వాటి గురించి మాట్లాడుకుందాం. కొరోజివ్స్ అనేవి యాసిడ్స్ అయినా కావచ్చు, ఆల్కలీస్ అయినా కావచ్చు. మనము రొటీన్గా వింటూ ఉంటాము, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో లేకపోతే బయట ప్రాబ్లమ్స్ వల్లనో యాసిడ్ అనేది తాగడం, అంటే మనకి బాత్రూమ్ క్లీనర్స్ అనేది తాగడము, లేకపోతే వేరే రకమైన యాసిడ్స్ ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో అవి తెచ్చుకొని తాగడము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే కేసు ఏంటి అంటే ఒక 36 సంవత్సరాల ఒక లేబరర్ బై ఆక్యుపేషన్. ఆయన ఇంట్లో గొడవల వల్లనో ఏదో ఇబ్బందుల వల్లనో యాసిడ్ అనేది తాగడం అనేది జరిగింది. దాంతో మొత్తం ఈసోఫేగస్ అంటే అన్నవాహిక ఏదైతే ఉందో అది డ్యామేజ్ అనేది అవ్వడం జరిగింది. సో ఇనీషియల్గా మనము ఈ పేషెంట్కి ఎండోస్కోపీ అనేది చేసి ఆ తీవ్రత అనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత ఫీడింగ్ పైప్ అనేది పెట్టాము. ఫీడింగ్ పైపు పెట్టిన 6 నెలలకి డెఫినెటివ్ ప్రొసీజర్ అనేది చేయడం జరిగింది. డెఫినెటివ్ ప్రొసీజర్ ఏంటి అంటే మేము చూసింది ఏంటి అంటే పొట్ట కూడా, అంటే ఈసోఫేగస్ స్టమక్ ఈ రెండు కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఫీడింగ్ పైప్ వేసిన 6 నెలలకి ఆయన వెయిట్ అనేది పెరిగిందో ఆ తర్వాత మనము పెద్ద పేగుని తీసుకొచ్చి ఇక్కడ నెక్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ ఉండే ఈసోఫేగస్ ఏదైతే మనకి డ్యామేజ్ అవ్వని పార్ట్ ఏదైతే ఉందో ఈసోఫేగస్ యొక్క దానికి కలపడం అనేది జరిగింది. దాన్ని ఈసోఫేగోకోలిక్ అనాస్టోమోసిస్ అంటాం. కొందరికి తీవ్రత ఎక్కువ ఉండడం మూలాన ఇక్కడ ఉండే ఈసోఫేగస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా పైకి వెళ్ళి ఫారింగోకోలోప్లాస్టీ అనేది చేయడం జరిగింది. ఈ పేషెంట్ మన దగ్గర ఒక 7 రోజులు ఉండాల్సి వచ్చింది. 7 రోజుల దాకా ఆయనకి నోటి ద్వారా ఏమీ ఇవ్వలేదు, ముక్కులో పైప్ అనేది ఉంచాము. ఆ తర్వాత మెల్లమెల్లగా రికవరీ అయ్యాక నోటి ద్వారా ఇచ్చి ఈరోజు ఆయన ప్రశాంతంగా తినగలుగుతున్నారు. సో నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనో బయట ప్రాబ్లమ్స్ వల్లనో యాసిడ్ అనేది తాగడం వలన చాలా ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి. సో అది అవాయిడ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.